బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీసీ నేత ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ నిన్న ఆమోదించారు. 2022 జూన్లో ఆర్ కృష్ణయ్యను వైసీపీ రాజ్యసభకు పంపించింది. ఇక తెలంగాణకు చెందిన బీసీ నేతను రాజ్యసభకు పంపించడంపై అప్పుడు చర్చ జరిగింది. అయితే ఆయన అనూహ్యంగా నిన్న రాజీనామా చేశారు. వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండగా మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు ఇదివరకే రాజీనామా చేశారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. దీంతో వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 8కి పడిపోయింది. ఆర్ కృష్ణయ్య స్థానం ఖాళీ అయిందంటూ రాజ్యసభ చైర్మన్ బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణ బీసీ నేత ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ నిన్న ఆమోదించారు. ఇక 2022 జూన్లో ఆర్ కృష్ణయ్య వైసీపీ రాజ్యసభకు పంపించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వెన్నెల. ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమానికి ఆయన ఒక చుక్కాని, ఒక నావ, దిక్సూచి. అట్లాంటి నేత 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఏపీలో జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో రాజ్యసభకు వైసీపీ తరఫున నామినేట్ అయ్యాడు. 2 సంవత్సరాలు రాజ్యసభలో సేవలు అందించారు. తాజాగా బీసీల అభ్యున్నతి కోసం, బీసీల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడేందుకు మరోసారి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉరకలెత్తించాలి, బీసీల లక్ష్య సాధన కోసం పనిచేయాలి అన్న ఉద్దేశంతో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాజ్యసభ ఆమోదించింది. ఆయన ఇప్పుడు మరోసారి రాజ్యసభ సభ్యుడిగా కాకుండా బీసీ ఉద్యమ నేతగా, ఒకప్పుడు ఆర్ కృష్ణయ్య అంటే బీసీ ఉద్యమం, ఇప్పుడు మరోసారి బీసీ ఉద్యమాన్ని ఆ స్థాయిలో తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో పనిచేసేందుకు ఆయనకు ముందుకు వెళ్తున్నట్టుగా సంకేతం వచ్చాయి. అదేవిధంగా ఆయన కొంతకాలం క్రితం చెప్తా ఉన్నారు, బీసీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేయట్లేదు, బీసీ జనగణన జరగాల్సిన అవసరం ఉంది, బీసీలకు మంత్రిత్వ శాఖ కావాల్సిన అవసరం ఉంది, బీసీలకు రావాల్సినటువంటి రాజకీయ ప్రయోజనాలు సమకూడడం లేదు, దీని విషయంలో పోరాటం చేయాల్సిన ఉంది, అందరూ కలిసి రావాలని చెప్తా ఉన్నారు. అయితే ఈ పోరాటం వెనుక అంటే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చిన పిలుపుకు బీసీ వర్గాల నుంచి పెద్ద సానుకూల స్పందన రాలేదు. కొంతమంది ఆయన విమర్శించారు కూడా. ఆయన అయితే పదవి అనుభవిస్తున్నారు, మరి మిగతా వాళ్లకు ఇవ్వకుండా చేస్తా ఉన్నారు, ఆయన ఏ కోణంలో తీసుకున్నారనే ఉద్దేశం కొన్ని విమర్శలు చేశారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి ఆర్ కృష్ణయ్య ఆయన పదవిని తృణప్రాయంగా వదిలేసి మరోసారి ఉద్యమ లక్ష్యం, తన జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం పనిచేయాలని సంకల్పించారు. ఇప్పుడు కొత్త పార్టీ పెడతా అని చెప్పేసి కూడా ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. కొత్త పార్టీ పెడితే ఎలా ఉండబోతుంది, కొత్త పార్టీకి ఎవరెవరు ఉండబోతారు, కొత్త పార్టీని ఎప్పుడు పెట్టబోతున్నారు ఏంటి అనే విషయాలు కూడా జోరుగా చర్చ జరుగుతున్నాయి. రాబోయే వారం రోజుల్లో ఆయన తన కార్యాచరణ ప్రకటించి పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. బీసీల సంక్షేమమే తన లక్ష్యం, బీసీల అభ్యున్నతే తన ఉద్దేశం అనే ఉద్దేశంతో ఆయన వెళ్తా ఉన్నారు. కాబట్టి ఆర్ కృష్ణయ్య చేసే పోరాటం మరోసారి ఇటు ఏపీ, అటు తెలంగాణలోను, ఇటు ఏపీలోను 2 చోట్ల కొంత ప్రకంపన సృష్టించే అవకాశం అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉన్నది. కొంతకాలంగా బీసీ వర్గాలు తమకు అన్యాయం జరుగుతూ ఉన్నది, తమకు ఉన్నత పదవులు దక్కట్లేదు, ఏదో నమ్మకే వాస్తే పదవులు ఇచ్చి సంతృప్తి పరుస్తా ఉన్నారు అని బీసీ వర్గాల నుంచి వ్యక్తమైనటువంటి అభిప్రాయానికి మరోసారి బలం చేకూర్చే విధంగా ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడం, ఆ ఉద్యమాన్ని తీసుకురావడానికి అంటే బీసీ సంఘాలు, బీసీ కులాలు, బీసీ ఉద్యమకారులు, బీసీ పెద్దలు అందరూ కూడా ఏకమై ఒకతాటిపైకి వచ్చి బీసీ రాజ్య స్థాపన లక్ష్యంగా పనిచేసేందుకు ఇది ఒక సానుకూల సంకేతము, ఒక మార్గ
ఒక మార్గాన్ని వేశారు ఆర్ కృష్ణయ్య అని చెప్పొచ్చు వెనల. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.